కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నగర పాలక సంస్థకు జరగనున్న ఎన్నికల్లో భాగంగా హుజురాబాద్ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న దేవి టైలర్ శ్రీనివాస్ జనస్ఫూర్తి మీడియాతో మాట్లాడుతూ 29వ వార్డు 14వ వార్డు గెలుపు మనదే ప్రజా ఆదరణ ప్రజా దీవెనలతో బరిలో ముందుకు దూసుకెళ్తున్న జనసేన పార్టీ గ్లాస్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని మాట్లాడారు. నేనే 14 సంవత్సరాల నుంచి నేను జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అండ్ వేడుకలు రక్తదాన శిబిరాలు పెట్టినాను, కేకులు, బైక్ ర్యాలీస్ అన్నీ చేస్తున్నాను. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇద్దరిని బలపరిపించినాను. ఒకటి 29వ వార్డు ప్రవీణ్ కుమార్, 14వ వార్డు మెర్దుల మధు. ఖచ్చితంగా కళ్యాణ్ సార్ చెప్పిన ప్రకారం గెలుస్తున్నాం. ఇక అది మాత్రం గన్ షాట్ ఎవరి మీదనైనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తున్నారో మేము కూడా అది చేసే ప్రపోజల్ ఉంది. ఏదైనా ఆడ మహిళలకైనా, అక్క చెల్లెలకైనా, అన్నదమ్ములకైనా ఏదైనా చేస్తానికి మేము జనసేన పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం. గత 4 సంవత్సరాల కింద 10th క్లాస్ బ్యాచ్ దత్తత తీసుకున్నాను. బుక్కులు, పెన్నులు, ప్యాడ్స్ అన్నీ చేశాను. ఒక్కసారి అనాథ పిల్లలకి అది కూడా బుక్కులు ప్లస్ అన్నదానం అన్ని రక్త శిబిరాలు అన్నీ ఏర్పాటు చేశాను. జరిగింది అన్నీ. ఆల్రెడీ సంవత్సరం 10th క్లాస్ మొత్తం దత్తత తీసుకున్నాను. ఖచ్చితంగా గెలుస్తున్నాం. 29వ వార్డు అండ్ 14వ వార్డు గెలుస్తున్నాం అంతే. ఇక నో అనేది లేదు. కళ్యాణ్ సారు ఎన్నుకున్నంతసేపు మంచిగానే ముందుకు నడుపుస్తాం పార్టీని 100%. కళ్యాణ్ సారు స్ఫూర్తితోని ముందుకు సాగుతాం. కళ్యాణ్ సారు అంటే ఒక దేవుడు అంతే. ఆయన ఒక్కసారి మాట్లాడితే చాలా మంచిగుంటుంది. ఎవరైనా ఎంత కోపిష్టైనా కళ్యాణ్ సార్తో జస్ట్ ఇట్లా మాట్లాడినామంటే మొత్తం కూల్, ఆ లోపల బాడీ మొత్తం కంప్లీట్ అవుతుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఫస్ట్ పెట్టింది నేనే జనసేన పార్టీ పర్పస్లో. ఆ పార్టీ పెట్టక ముందు నేనే జెండాలు పట్టుకొని తిరిగిన ఇక్కడ రామగుండంలో కొనుకొచ్చిన జెండాలు. 2014 నుంచి జనసేన పార్టీ మొదలు అయిన కాంచి నేను ఉన్నాను. ప్రజారాజ్యం ముందు కూడా 3 సంవత్సరాలు చేశాను చిరంజీవి సారథితోని. అంటే మీరు ఇప్పుడు మీ తరపున నిలిచిన అభ్యర్థులకు మీరు ప్రజలకు వారి తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? కళ్యాణ్ సారి ముందుకు ఏ తీసుకుపోయినా మేము అదే తీసుకుపోతాం. నేను గిదని చెప్పను. కళ్యాణ్ సార్ ముందుకు గీ అడిగేయండి అంటే గా అడిగేస్తాం. వెనకపోయే ప్రసక్తి లేనే లేదు. 14వ వార్డు 29వ వార్డు అధిక మెజారిటీతో గెలిపించాలని అందరికీ ప్రజలకు గ్లాస్ గుర్తుకు గెలిపించాలని అధిక మెజారిటీ